ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ స్క్రీన్ మీద 8 ఐటమ్స్ వస్తాయి, అంటే విజువల్స్ వస్తాయి. అవన్నీ మీరు తీసుకొని ఎవరైతే అద్భుతంగా 2 నిమిషాల్లో కథ చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. అద్భుతంగా ఎవరు చెప్పారో లాస్ట్ లో డిసైడ్ చేస్తాం. నేను నా కో డైరెక్టర్ పేరు జిలేబీ. మరి పిలిచానా జిలేబీని? పిలిచేయండి. ఓకే జిలేబీ. రాగానే మహేష్ దగ్గరికి వెళ్ళావు, మిగతా వాళ్ళు తప్పు ఇద్దరే పాపం చేశారు. అంటే అక్కడ చివరి అన్న అవుతాడు, అనన్య అక్క అవుతుంది. సో మహేష్ గారు కొంచెం హైట్ అవుతారు. బావ అవుతాడేమో అనుకున్నా. బావ అవుతారు ఆటోమేటిక్ గా. అండ్ హైట్ చాలా ఉంది కాబట్టి వి కాంట్ బేర్ హిమ్. ఐ సీ. యు నాట్ సీ సర్. సో మా జిలేబీ వచ్చేసింది. మీ ముగ్గురులో ఫస్ట్ ఇక్కడ ఎవరు వస్తారు? అనన్య వస్తుంది. అనన్య లేడీస్ ఫస్ట్ సార్, మీరు రండి. సార్ అనన్య గారితో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పిద్దాం. ఏది పవర్ఫుల్ డైలాగ్ అంటే చెప్పు. ఇంత ఏదో చెప్పారని విన్నాను నేను. అవును, ఎమోషనల్ డైలాగ్ చెప్పాను. ఇప్పుడు ఇంకొక ఎమోషనల్ డైలాగ్ సార్. ఎంత బాగా నచ్చింది ఎమోషనల్ అంటే ఇంత నేను చూడలేదు, ఇప్పుడు చూద్దామని. అవునా? దగ్గరికి వెళ్ళి బాగా అనిపిస్తుంది. She is very cute and pretty, gorgeous, handsome. So beautiful. So elegant. Just looking like you. Wow. సరే, అది వావ్ అన్నట్లేదు. So visuals please. రన్నర్, దోమ, కాలు, రౌడీ, జుట్టు, పందులు, పక్కన వజ్రం, క్యాచ్. సో ఇవన్నీ వాడుకొని ఒక అద్భుతమైన కథ 2 నిమిషాల్లో చెప్పాలి. రెడీయా? మరి సరే, క్లాప్ కొట్టనా? నువ్వు క్లాప్ కొట్టగా నువ్వు స్టార్ట్ చేయాలి. సో మన కథలో ఒక అమ్మాయి ఎప్పటి నుంచో ఒలింపిక్ రన్నర్ అవుదామని కలగంటుంది. ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలి రన్నింగ్ లో అని కలగంటుంది. తను ఇలా ఒక రోజు చాలా శ్రద్ధ పెట్టి చాలా వర్కౌట్ చేసి రోడ్ మీద రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హీరో కార్ డ్రైవ్ చేస్తున్న హీరో యాక్సిలరేటర్ మీద ఉన్న కాలు మీద దోమ కుట్టింది. సో దోమ కుట్టే వరకు తను కాలుని యాక్సిలరేటర్ మీద గట్టిగా నెట్టేసి అమ్మాయిని వెళ్ళి గుద్దేశాడు. ఆ అమ్మాయికి కాలి గోరు ఇరిగిపోయింది. సో ఒక ఆడ దోమ వల్ల ఒక ఆడ అమ్మాయి జీవితం పాడైపోయింది. సో ఇప్పుడు హీరోకి చాలా గిల్టీ అనిపించింది. సో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి చాలా మంచిగా చూసుకొని తన కాలుకి ట్రీట్మెంట్ చేసి కాలు సెట్ చేపించాడు. ఇదంతా చూసిన హీరో గర్ల్ ఫ్రెండ్ కి కోపం వచ్చింది. నన్ను వదిలేసి నువ్వు వేరే అమ్మాయి కాలు పట్టుకుంటావా అని. గోరే కదా పోయింది, అంత ఎమోషనల్. ఇది సినిమా అండి, మీరు లాజిక్ లో అడగండి. జిలేబీ కూల్ రా. ఇట్స్ వెరీ డెప్త్. సో హీరో గర్ల్ ఫ్రెండ్ కి కోపం వచ్చి హీరో గర్ల్ ఫ్రెండ్ రౌడీని పంపించింది. రౌడీలు వచ్చి హీరోని చుట్టూ పట్టుకొని కొట్టారు. ఇది చూసిన హీరోయిన్ ఏంటి వీళ్ళు పందుల్లా కొట్టుకుంటున్నారు అనుకొని తన కాలు నొప్పి అంతా నన్నేమన్నా ఊరుకుంటా గానీ మహేష్ గారిని ఏమనద్దు. సీరియస్ చెప్తున్నా. సో ఏంటి వీళ్ళు పందుల్లా కొట్టుకుంటున్నారు అని ఆ అమ్మాయి తన కాలు నొప్పిని మర్చిపోయి ఆ అబ్బాయి కోసం తన జీవితాన్ని పాడు చేసి మళ్ళీ సెట్ చేసిన అబ్బాయి కోసం వెళ్ళి ఆ రౌడీలతో ఫైట్ చేసింది. ఇదే టైంలో నేను ఇంకా వెళ్ళి ఒలింపిక్స్ లో ఇంకా రన్ చేసి నేను గెలిచేస్తాను అనుకునే టైంలో హీరో ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఓకే, నా కలు ఉంది, నేను వెళ్ళి రన్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఒలింపిక్స్కి వెళ్ళి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి యూ హ్యావ్ కాట్ అ వెరీ నైస్ గర్ల్ అని చెప్పింది. అలా హీరో క్యాచ్ పట్టాడు ఒక మంచి అమ్మాయిని. ఒక గోరు ప్రేమ. చాలా ప్రిట్టిగా చెప్పింది సార్. సో ఇది సూపరా, అద్భుతమా, అమోహమా అనేది ఫైనల్లో డిసైడ్ చేస్తాం. వెరీ గుడ్. మహేష్ దా. ఓకే, విజువల్స్ ప్లీజ్. పిల్లలు, డబ్బు, దావను, గంట, జిమ్, రెస్టారెంట్, కాఫీ, గన్ను. ఓకే
ఎర్రికేకలేస్తున్నావు ఇద్దరు పిల్లలు సార్. ఎవరికి? నీకే హాస్పిటల్లో జస్ట్ ఇద్దరు చేతులు అలాగా ఒకే బెడ్ పక్కన ప్రసవించారు. ఇద్దరు ఇలాగా చేతులు అలా టచ్ అయ్యి వెళ్ళిపోయినాయి. సార్ ఇది ఖుషీ స్టోరీ. తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చింది సార్. కానీ ఈ మగోడికి ఏంటి డాన్ అవ్వాలని ఆశ. ఆ అమ్మాయి ఎప్పుడు గుడికెళ్ళి గంట కొడతా ఉండేది, ఈడేమో జిమ్కి వెళ్తా ఉండేవాడు. ఆ అమ్మాయికి ఎప్పుడు తిండి మీద ఇంట్రెస్ట్, రెస్టారెంట్ కి వెళ్తా ఉండేది. తర్వాత ఏమైందంటే కాఫీ ఎక్కువ ఇష్టం అండి అమ్మాయి, కాఫీ తాగుతూ ఉండేది. వీడేమో అప్పుడే దీపావళి అయితే గన కొనుక్కున్నాడు. సినిమా పేరు దెబ్బ మీద దెబ్బలాట సార్. దెబ్బలాట సార్. వీళ్ళిద్దరు ఎప్పటికైనా సరే మళ్ళీ ఎక్కడైతే ఇద్దరు పిల్లలతో స్టార్ట్ అయ్యారో వీళ్ళు మళ్ళీ ఇద్దరు ప్రేమించుకుని వీళ్ళు అనుకున్న గోల్ ని సాధించి మళ్ళీ ఇద్దరు పిల్లలు కనాలన్నది వీళ్ళ జీవితాశయం సార్. ఇదే సార్ కాదు. వెరీ గుడ్. నిజంగా ఇట్స్ ఫెంటాస్టిక్ మ్యాన్. అల్టిమేట్. వెళ్ళిపో పోడియం దగ్గరికి. సో విశ్వ అన్నా విశ్వ అన్నా బాగా చెప్పేసారా స్టోరీ? నువ్వు చెప్పలేదు ఇంకా. నువ్వు ఎప్పుడు చెప్పాను? అవునా? నువ్వు ఇంకా చెప్పేసావు అనుకుంటున్నాను. ఓకే విజువల్స్ ప్లీజ్. ఊరు హైదరాబాదు. వెరీ గుడ్. పానీపూరి, రీఛార్జ్, బస్సు, జనం, పచ్చగడ్డి, కళ్ళు. సో ఇవన్నీ కలుపుకొని ఒక అద్భుతమైన కథ. పోరా రారా అని ఒక ఊరు అన్న. రెండు ఊర్ల మధ్యలో పెద్ద లుల్లైందన్న. బాగా పెద్ద గొడవ అయింది. ఆ గొడవ కారణం ప్రేమ. ఆ ఊరు అమ్మాయి ఈ ఊరు అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకొని లేచిపోయారు. ఈ పెద్దలు ఉన్నారే చిన్నపిల్లలు ప్రేమ అస్సలు అర్థం చేసుకో. నీకే చిన్నపిల్లలు ఉంటారు, నువ్వు చిన్నపిల్లలు ఏంటి? నువ్వు ఊరుకో. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరు మధ్యలో పెద్ద కొట్లాటలు. సినిమా టైటిల్ పడుతుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంటే ఇప్పుడు కదలేదా? కట్ చేస్తే హీరో హైదరాబాద్ పోతాడు, జాబ్ వెతుకుందాం, జాబ్ చేద్దామని చెప్పి. ఆడు జాబ్ వెతుకోవడం తప్పితే మిగతా పనులన్నీ చేస్తుంటూ ఉంటాయి. అయ్యో ఎందుకండి పనులు అంటే టైలరింగ్, నువ్వు అంటే డబల్ మీనింగ్స్ వస్తావు. కట్ చేస్తే ఒక రోజు ఒక దగ్గర హీరోయిన్ పానీపూరి తింటుంటది. ఆ హీరోయిన్ పానీపూరి ఇట్లా తింటుంటానా ఇట్లా క్లోజప్ పడుతుంది. ఇక్కడ కట్ చేసి హీరో కానీ క్లోజప్ పడుతుంది, మ్యూజిక్ వస్తుంది అన్న. ఆ హీరోయిన్ పానీపూరి తినే స్టైల్ చూసి హీరో గాడు ఫ్యాన్ అయిపోతాడు. కాదు నేను బొచ్చుడు సార్లు తిన్న పానీపూరి దగ్గర. ఆమె పానీపూరి తినది, నువ్వు మొత్తం చాట్ బండారు తింటావు కదా. నేను ఎంత క్యూట్ గా తింటాను. ఎవరు వచ్చి నాకు ప్రపోజ్ చేయలేదు. కట్ చేసి వచ్చేసి చెప్తాడు, ఇక ఇట్లా చూస్తుంటాడు. అమ్మాయి బాగా నచ్చేస్తుంది అనమాట. అమ్మాయి నచ్చేసి అమ్మాయి దగ్గరకు వస్తున్నప్పుడు కుక్కలు ఎంబడి పడతాయి అన్న. అయ్యా ఎందుకండి అనుకుంటే ఈడిపోతుంటాడు అన్న. మొత్తానికి కుక్కల్ని తరుముతాడు. అది కొట్టిన తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇట్లా జస్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది. అయిపోయింది. తర్వాత మెసేజ్ చేద్దాం అమ్మాయిని చూసి మెసేజ్ చేసి చాలా మెసేజ్ చేస్తుంటే ఫోన్ లో రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ అయిపోతే అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చి వీనికి 15 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. 15 రూపాయలు రీఛార్జ్ చేయగానే వీడిగా అప్పట్లో పానీపూరి ఉందా సార్? పానీపూరి నువ్వు పుట్టనప్పటి నుంచి ఉన్నది. పానీ సెపరేట్ కొంత, పూరి సెపరేట్ కొంత, రెండు కలిపి చెప్తున్నాడు రా. ఈ అమ్మాయి నాకు 15 రూపాయలు ఇచ్చి నాకు రీఛార్జ్ ఇస్తుంది అంటే నన్ను లవ్ చేస్తుంది. ఇప్పుడు లవ్ చేస్తున్నప్పుడే 15 రూపాయలు ఇచ్చిందంటే రేపు పెళ్ళైనాక తనతో నేను ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని కట్టుకోవచ్చు అనుకుంటాడు. సో అని ఆడ ఫీలింగ్ బయట చెప్పుకుంటుంటే అమ్మాయి అంటది, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, మా ఊర్ల మధ్యలో కొట్లాట అయింది, ఇప్పుడు వాడిని కలవడానికి నేను వాడిని పెళ్లి చేసుకునికనే పోతున్నాను, నేను వెళ్ళొస్తా అని చెప్పి బస్ ఎక్కి పోతుంది. ఇంటర్వెల్ అన్న. కట్ చేస్తే ఇంటర్వెల్ అయిపోతుంది. వీడు ఫుల్ బాధలు ఉంటాడు. కత్తి తీసుకొని కొత్త బ్యాగ్ కవర్ కట్ చేస్తాడు. బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని వాడు కూడా బస్సు ఎక్కి ఊరికి పోతాడు. అమ్మాయి ఊరికి పోతాడు. ఆ అమ్మాయి ఊరికి పోతే అరే మా ఊరికి ఎందుకు వచ్చినవరా అని చెప్పి నాకెందుకు మహేష్ గారి టైం నేను కవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ముగ్గురిదేనే వాళ్ళు ఊర్లో జనాలు ఈయన చూస్తే చంపేస్తారు, ఈడే లవర్ అనుకుంటారు అని చెప్పి అని పొదల వెనకాల తీసుకుపోతుంది. అప్పుడు ఒక ఆమె చూస్తుంది,
ఆమె పేరు లక్ష్మీబాయి. ఆమెకి ఏం పని ఉండదు, ఏమో చూస్తే ఊళ్ళంతా చెప్పేస్తుంది అనమాట. ఓకే. చెప్పేస్తే అందరు పోయి చెప్తే ఫుల్ జనాలు వస్తారు ఈయన కొట్టడానికి. అప్పుడు చెప్తాడు, లేదురా అబ్బాయి ప్రేమించిన నేను కాదు ఆ ఊరు అబ్బాయిని అంటాడు. అయ్యో అని కొట్టాడు స్టార్ట్ చేసి, మేము ఆ ఊరు అడిగితే మేము చేయం నీకైతే చేస్తామంటే నాకు కాదురా అబ్బాయి అని అంటాడు. అన్న తర్వాత ఎందుకు మీ ఊర్లోకి పడదు అంటే, పచ్చగడ్డేసినా బగ్గుతుంది మా ఇద్దరి మధ్యలో అంటే తెచ్చి గడ్డేస్తాడు. ఏది బగ్గమని లేదు అంటే మీ ఊర్ల మధ్యలో పగలు లేవు ప్రేమలు ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరిని కలిపి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లా చూసుకుంటూ అట్లా వెళ్ళిపోతాడు అన్న. అది ఎండ్ అన్న. ఎక్కడికి వెళ్ళిపోతాడు తను? గంట కొట్టుకుంటాడు పోతాడు కదా. ఎక్కడికి వెళ్తాడు ఎవరు చెప్పడన్న, అదే ఎండ్. ఈ ఎపిసోడ్ 2 ఎపిసోడ్ టెలికాస్ట్ అండి. ఒకటి మీరు జస్ట్ ప్రోమో. వెరీ గుడ్ విశ్వ, సూపర్. జిలేబీ, yes sir. ఇప్పుడు మనకి ఆసనమైనది. నేను వెళ్ళిపోవడానికి కాదు, ఇందులో ది బెస్ట్ ఎవరని చెప్పడానికి. ఇందులో ద బెస్ట్ అంటే అరే నా గురించి చెప్పొద్దురా ప్లీజ్. ఓకే, విశ్వాన్న ఒకసారి తీసుకొచ్చానా? విశ్వాన్న అని చెప్పి అతనికి ఇచ్చేస్తున్నావు, ఈ అమ్మాయికి పడి ఉంటది. నేను అనుకో అనన్య ఈ రౌండ్ విన్నర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు ఒక షాక్ ఏమన్నా, తను 2 లక్షలతో పాటు అద్భుతంగా చెప్పింది కాబట్టి 3 లక్షలు కూడా గెలుచుకుంది. ఈ రౌండ్ విన్నర్ అయింది. అయితే మీరు కూడా అటెంప్ట్ చేశారు కాబట్టి మీరు కూడా గెలుచుకున్నారు 3 లక్షలు. అవునా? సూపర్ అండి. అందుకోసం మహేష్ 4 lakhs, అనన్య 5 lakhs, విశ్వ 5 lakhs. ఓకే సార్, Thank you, థ్యాంక్ యూ సో Jalebi. మచ్. అనన్య నీకు మహేష్ అన్నయ్య. ఓకే బై. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.